తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి దక్కకుండా నా సోదరులు అన్యాయం చేస్తున్న తరుణంలో తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని చింతకొమ్మదిన్నె మండలం ఎర్రముక్కలపల్లికి చెందిన నూర్ మహమ్మద్ ఖురేషి కోరారు. ఈ మేరకు ఆయన తన సమస్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నూర్ మహమ్మద్ ఖురేష్. మా నాన్న పేరు షేక్ మొహమ్మద్ గౌస్. మా పెద్దన్న పేరు షేక్ జురేన్ అహ్మద్. మా ఇంకొకన్న పేరు షేక్ యూసుఫ్ బాషా. నేను మూడోని. నాలుగవ తన్ని షేక్ ఇంతియాజ్ బాషా. ఈడు నా మీద చేయి వేసుకున్నాడు. నిన్న చేయి వేసుకుని, అన్న ఇద్దరు మాకు ఇంటికి పోతే నువ్వు అమ్మ దగ్గర రావద్దు, నువ్వు మాట్లాడద్దు. నేను జాబ్ చేసేది హైదరాబాద్లోనే. నాకు ఒక ఐటీ ఎంప్లాయ్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ జాబ్. వీళ్ళు నాకు చెప్పకుండా 2021లో మా నాన్న చనిపోయిన తర్వాత ఆయనతో గిఫ్ట్ రాపించుకొని నాకు సంబంధం లేకుండా ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉంది. ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండా ఏ ఎంఆర్ఓ ఎట్లా చేస్తారు నాకు తెలియదు. ఇవన్నీ ఎవరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు. సో ఇది 1 అడంగల్ డాక్యుమెంట్స్ నేను తీస్తే దీంట్లో అంతా పంచుకున్నారు. ఈసీలు కూడా ఉన్నాయి. ఈసీలో కూడా వాళ్ళు ఇది మా నాన్న అండి, షేక్ మొహమ్మద్ గౌస్. అండ్ డెత్ సర్టిఫికేట్ అండి. ఆయన చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఈసీలో వీళ్ళ పేర్లు అంతా రాపించుకున్నారు. మా పెద్ద అన్న పేరు ఉంది. అంతా మా నాన్నకి 3 అన్నదమ్ములు, వాళ్ళంతా రాపించుకున్నారు. చెప్పకుండా రాపించుకున్నారు. ఎంత ల్యాండ్ ఉంది, ఎంత స్థలం, ఎంత సార్? ఇది 2.6 ఇంటూ బొప్పాపురం, సీకే దిన్న, కడప జిల్లా మండలం, సీకే దిన్న మండలం, బొప్పాపురం జయా గార్డెన్ దగ్గర మా ప్లేస్ ఉంది సార్. హైవేలో రోడ్డు కట్ అయింది 1 ఎకరా. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు అక్కడ ప్లేస్ ఉంది. మా తాత కొనింది. తాత తర్వాత నాన్న మీద చేపించుకున్నారు మా అన్నదమ్ములు. మా నాన్న బతికే ఉండగా, నాన్న చనిపోయినాక వీళ్ళు నాకు చెప్పకుండా నాన్నతో గిఫ్ట్ రాపించుకున్నారు. నా పేరు అస్సలు లేదు. ఈసీలు తీసిన, రిజిస్టర్ ఆఫీస్ తిరిగిన, గత 1 వీక్ నుంచి తిరుగుతానే ఉన్నా. నాకు ఎవరు న్యాయం చేస్తలేరు. దయచేసి, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంత అన్యాయం నాకు చెప్పకుండా రాపించుకున్నారు. ఇప్పుడు నేను పోయి అడుగుతే నన్ను కొట్టున్నారు అందరు. మా అన్న వాళ్ళందరూ చెప్తున్నారు. వాడు షేక్ ఇంతియాజ్ బాషా నిన్న ఎస్పీ సార్తో కలిసిన సార్ నన్ను కొడుతున్నారు సార్ అంటే 1 టౌన్ పిలిపించి వాడు 1 టౌన్లోనే గల్లాట చేస్తున్నాడు. 1 టౌన్లోకి వచ్చి ఎస్ఐ సార్ దగ్గర వాడు గట్టిగా మాట్లాడతాడు, నేను చూసుకుంటా, నేను చంపేస్తా అని. ఇది ఎక్కడ న్యాయం సార్? ఆయన పెద్ద అన్న షేక్ జురేన్ అహ్మద్ 83 సెంట్స్ రాపించుకున్నారు మా నాన్న దగ్గర. ఇంకొక ఆయన షేక్ యూసుఫ్ బాషా, ఆయన 1 ఎకరా రాపించుకున్నాడు. మళ్ళీ షేక్ మొహమ్మద్ ఇంతియాజ్, ఈ అబ్బాయి 4వ, నాకన్నా చిన్నోడు. ఈడేం చేశాడంటే 75 సెంట్స్ వాళ్ళు రాపించుకున్నారు. 70 సెంట్స్ 75 నాట్ ఎగ్జాక్ట్లీ బట్ అబౌవ్ 70. నాకు ఏమంటారంటే, నువ్వు 28 సెంట్లు తీసుకొని పోయా, నీకు అసలు లేవు, మా నాన్నకు పుట్టలే, నువ్వు మా నాన్న ఎప్పుడో చనిపోయారు అని నాకు అంటున్నారు. మా అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇస్తలేరు. అమ్మతో మాట్లాడుతా కూడా నువ్వు రావద్దురా, నువ్వు మా ఇంటికి రాదు, నువ్వు ఎవరో మనం ఎవరో, నీకు నాకు తగ్గిపోయింది, ఇంకా రావద్దు అంటే నేను ఎవరి దగ్గరకి పోను. మా అమ్మ బతికే ఉండేవారుగా నేను పోతానండి. నా అమ్మ అండి, మా అమ్మ దగ్గర పోతానండి. నాకు న్యాయం కావాలి సార్. అందరికి చెప్తున్నాను సార్, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి. నాకు తెలియకుండా ఎవరైతే కడపలో పెద్దవాళ్ళు రెస్పాన్సిబుల్ ఉన్నారో ప్లీజ్ నాకు న్యాయం చేయండి. నాకు తెలియకుండా వీళ్ళు చేశారంతా. నా సిగ్నేచర్ లేకుండా నా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏం ఉపయోగం అండి? ఈ లా మీద నాకు నమ్మకం పోయింది సార్. డబ్బులు ఇచ్చి రాపించుకున్నారా, లేకపోతే అక్కడ ఏం జరిగిందో, లంచం ఇచ్చారా నాకు తెలియదు సార్. వితౌట్ లీగల్ హెయిర్ యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్. బట్ నన్ను చెప్పకుండా, నన్ను పిలవకుండా, వాడు లండన్లో ఉన్నాడు, లండన్లో లేను సార్, నేను ఉండేది హైదరాబాద్లో జాబ్ చేసేది. అది ఇప్పుడు జాబ్ లేదు, అది కూడా పోయింది. నా యాక్సిడెంట్ అయింది, నేను ఒక హ్యాండిక్యాప్ సార్. నాకు ఒక సర్జరీ అయింది సార్. నాకు సర్జరీ అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫేస్ అంతా సర్జరీ అయిపోయింది. నేను హాస్పిటల్లో ఐసీయూలో ఉంటే 5 రోజులు మా అమ్మ అడిగింది, ఒక్క తమ్ముడు కానీ, ఒక్క అక్క కానీ, నాకు ఒక అక్క, చెల్లి, తమ్ముడు, పెద్దన్న, ఇంకొక ఆయన రాపించుకు ఎంత అయితే ద్రోహం చేసినారో వాడు ఎక్కడ కూడా ఒక ఫోన్ చేసి అడగలేదండి నాకు. ఇప్పుడు నాకు నమ్ము అంటే నేను ఎలా నమ్మానండి? ఆల్రెడీ ఈసీలో వచ్చేసిందండి, రిజిస్టర్ చేయించుకున్నారు, వచ్చేసింది సార్. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు సార్. నాకు ఇది నా పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి ఏం చెప్పుకోవాలా నేను?
నాకు 2 పిల్లలు.